ట్రంప్ గారు బ్యాలెట్ పేపర్ అంటున్నాడు. సార్ అంటే ట్రంప్ గారు మామూలుగా వివాదాల కేంద్రం అంటాం, కానీ ఈ విషయంలో మనం అందరం అంటే చాలా సమాజం ఆందోళన ఇప్పటి నుంచి కాదు, కొత్తగా ఇప్పుడు కాదు, గత గడిచిన 10 ఏళ్ళుగా ఆందోళన ఎట్లయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ట్యాంపరింగ్ అవకాశం ఉంది అని శాస్త్రీయంగా ప్రూవ్ చేస్తానని ఒక ఐటీ ఎక్స్పర్ట్ చెప్పినప్పటి నుంచి కూడా ఒక ఆందోళన అది కూడా చంద్రబాబు గారి సమక్షంలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు మొన్న రోజున పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే ఈవీఎంలు మేము గెలిస్తే కాదా అని చెప్పారు. ఆ మాట అంది చంద్రబాబు గారే కదా. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉన్న లీడరు, ఆయన ఉన్నటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా ఆయన ముందే చెప్పారు. ఆయన కూడా చెప్పారు ఈవీఎంలో గందరగోళం ఉంది అని. ఆయన చెప్పిన మాట మనమేం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని చాలా మంది రాజకీయ నాయకులు, చాలా పార్టీలు కూడా ఈవీఎంల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని ఓట్లకు సంబంధించి, ఓటర్ల జాబితాలకు సంబంధించి మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి సార్. ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో నెంబర్ 1 ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని పట్టుగమల కాపాడాలి. ఒకటి చెప్పాలండి, బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చినా సరే ఆ సీసీటీవీ అనండి, లైవ్ కవరేజ్ లేకుండా సీసీటీవీ కావాల్సిన వాళ్ళతో ఓట్లు వేయించుకుంటాం. రైట్, విష్ణు గారు సంక్షిప్తంగా ట్రంప్ వ్యాఖ్యల మీద కూడా మీరు కూడా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. సరే, వెళ్ళేది రాబోయే రోజుల్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా బ్యాలెట్ మీద వెళ్ళాలనుకున్న అభిప్రాయమే అమెరికాలో కూడా ఆయన చెప్పాడు. ఖచ్చితంగా ఈవీఎంలకి సెలవు ప్రకటించాలి, బ్యాలెట్ పేపర్ మీదే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విపులంగా చెప్పాడు ఆయన క్లియర్గా, ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఉన్నాయి, బ్యాలెట్ అయితే బాగుంటుందని చెప్పి. మా ఒపీనియన్ కూడా ట్రంప్ ఒపీనియన్ ఒకటే. అయితే ఒకటి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, బ్యాలెట్ పేపర్లు వచ్చినా కూడా రిగ్గింగ్ జరగకుండా మొత్తం లైవ్ కవరేజ్, కనీసం ఏ నియోజకవర్గంలో నాయకులు వాళ్ళు చూసుకునేటట్టుగా లైవ్ దొంగ ఓట్లు వేస్తున్నారా, నిజంగా రిగ్గింగ్ జరగకుండా ఉందా, ఈ లైవ్ కవరేజ్ లేకపోతే అప్పుడైనా రిగ్గింగ్ జరుగుద్ది. అటువంటి విషయాల్లో కూడా మీరు ముందస్తుగానే జాగ్రత్త తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ప్రభావితం కాకుండా జాగ్రత్త పడాలి.